ఇవాళ ఒక బిల్డింగ్ కట్టిన బిల్డర్ రేపు పొద్దున 2 బిల్డింగులు కట్టాలనుకుంటాడు, ఎల్లుండి 3 బిల్డింగులు కట్టాలనుకుంటాడు, అంతకంటే తక్కువ ఖర్చుతో కట్టి ఎక్కువ లాభం సంపాదించాలనుకుంటాడు. అనుభవం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కానీ మనలో ఒక అసంతృప్తి ఏంటంటే, నేను ధనవంతుని కాలేదు కాబట్టి ధనవంతుణ్ణి మనం దూషించాలి, ద్వేషించాలి, అసూయపడాలి అన్నటువంటి కోణంలో సంపన్నులని ఈ దేశంలో మీడియా టార్గెట్ చేస్తుంది, సామాన్య ప్రజలు టార్గెట్ చేస్తారు. అందరూ కలిసి వాళ్ళని తిట్టిపోస్తుంటే దేశం విడిచి పారిపోతున్నటువంటి వాళ్ళని చూస్తాం. ఇప్పుడు బ్రిటన్ అట్లాగే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అక్కడ వాళ్ళని దోచుకోవడం ప్రారంభించుతున్నారు ప్రభుత్వం తరపున. దాంతో మెట్టల్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెడుతున్నటువంటి మెట్టల్ ఉన్నాడు కదా, ఆ మెట్టల్ లాంటోడే బ్రిటన్ వదిలేసి దుబాయ్ లాంటి దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ సంపన్నుల మీదన భారీ పన్నుల వసూలు. వాస్తవంగా బ్రిటన్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, ఏదైతే అక్కడే నివసిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి వేరే దేశాల్లో ఉంటే, బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి వేరే చోట్ల వ్యాపారం ఉంటే అక్కడ దానికి ఇక్కడ పన్ను కట్టక్కర్లా. రిషి సౌనక్ లాంటి వాడికి వాళ్ళ ఆవిడికి ఇండియాలో ఆస్తులు ఉన్నాయి, ఏదైతే నారాయణమూర్తి గారి అమ్మాయి కాబట్టి. దీనికి అక్కడ పన్ను కట్టేవాళ్ళు కాదు. ఎందుకని? ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. కానీ నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఆస్తున్నా సరే పన్ను మన దగ్గర కట్టాల్సిందే అని ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు మెట్టలకి భారతదేశంలో ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి వాటికి కూడా అక్కడ పన్ను కట్టమంటున్నారు. దాంతో మెట్టల్ బ్రిటన్ వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. దుబాయ్, స్విట్జర్లాండు, ఇటలీ లాంటి దేశాలైతే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. 1995లో బ్రిటన్కి వెళ్ళినటువంటి మెట్టలు ఫోర్బ్స్ అంచనా ప్రకారం 14.9 బిలియన్ పౌండ్లకు సంబంధించినటువంటి ఆస్తిపరుడు. అతనితో పాటు ఇక బ్రిటన్లో సంపన్నులందరూ కూడా దేశం విడిచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరికీ దుబాయ్ అట్రాక్టివ్ స్పాట్గా ఉంది.